యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దాన వాక్యము, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. మీరు ఎటువంటి అవమానం పొంది ఉన్నారు? ఎటువంటి నిందకు గురి అయి ఉన్నారు? ఆ అవమానమును, ఆ నిందను, వాటికి ప్రతిగా ఘనతను ఆయన మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్యా, మీకు వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభవించి ఈ వాగ్దాన వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి జీవితంలో ఏ అవమానం అయితే ఎదుర్కొన్నారో, ఏ నింద అయితే ప్రభువా వారు ఎదుర్కొన్నారో, వాటికి ప్రతిగా రెట్టింపు ఘనతను మీరు ఇవ్వబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.